హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రీ లెర్నర్స్. సో మనము లాస్ట్ వీడియోలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ యొక్క కంప్లీట్ టాపిక్ డిస్కషన్ చేసాము. సో ఒకవేళ మీరు అది చూడనట్టయితే ఇక్కడ నేను లింక్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, పార్ట్ 5 వరకు ఎవరైతే చూడలేదో అవి కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. సో ఇప్పుడు మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ యొక్క కంప్లీట్ ప్రాబ్లమ్స్ చేద్దాము, అంటే టాపిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చేద్దాము. సో మనకి తెలిసింది ఏంటంటే 3 మెథడ్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ వచ్చేసి మనం ఫ్యాక్టరైజేషన్, అండ్ సెకండ్ మనకి కంప్లీట్ స్క్వేర్ మెథడ్ ఉంటుంది, అండ్ వన్ మోర్ థింగ్ లాస్ట్ మనకి క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్. సో ఈ 3 ఫార్ములాస్ మెథడ్ యూజ్ చేసుకొని మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేద్దాము. అండ్ మీరు ఎగ్జామ్లో మీకు ఏది కన్వీనియంట్ ఉంటుందో, అంటే మీకు ఏది టైం తక్కువ తీసుకుంటుందో మీరు ఆ మెథడే ఫాలో అవ్వండి. ఓకే, అది పర్సన్ టు పర్సన్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు నేను 3 మెథడ్స్కి నేను ప్రాబ్లమ్స్ చేస్తాను. ఓకే గైస్, ఫస్ట్ మనం ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ చూద్దాము. ఓకే, లెట్స్ గో. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి 2x square plus x minus 6 equals to 0. సో ఈ క్వశ్చన్ని మనము ఫ్యాక్టరైజేషన్తోనే రూట్స్ ఫైండ్ చేద్దాం. ఓకే గైస్, క్వశ్చన్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి మనకు తెలిసింది, b ఈక్వల్స్ టు p ప్లస్ q, c ఇంటూ a ఈక్వల్స్ టు p ఇంటూ q. ఈ ఫ్యాక్టరైజేషన్కి మనకి బేసిక్ 2 స్టెప్స్ అవి. సో ఇక్కడ b వచ్చేసి మనకి 1x ఉంది, అండ్ p ప్లస్ క్యూ 1xని మనము 2 డివైడ్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్, c ఇంటూ a ఈక్వల్ టు p ఇంటూ క్యూ, c ఇంటూ a ఈక్వల్ టు p ఇంటూ క్యూ. c ఇంటూ a ఎంత 12 ఉంది. 12 మనము దీన్ని ఎలా స్ప్లిట్ చేస్తాము. సో గైస్ మనకి c ఇంటూ a p ఇంటూ క్యూ, c ఇంటూ a 6 2 12, 12 అనేది పాజిటివ్ 12 రావాలి, అండ్ యాడ్ చేస్తే మనకి 1x రావాలి. సో ఎలా వస్తుంది గైస్, మనకి ఇక్కడ b ఏమో పాజిటివ్ 1x రావాలి, c ఇంటూ a ఏమో మనకి -12, ఆ రెండు సాటిస్ఫై అవ్వాలి. సో 12కి మన ఫ్యాక్టర్స్ వచ్చేసి 2 6 12 అవుతుంది, 6 2 12 అవుతుంది, 4 3 12, 3 4 12. సో ఎలా అవుతుంది, కానీ ఇక్కడ మనకి 4 3 మనకి సాటిస్ఫై అవుతుంది, ఎందుకంటే 2x స్క్వేర్ ప్లస్ 4x minus 3x minus 6 ఈక్వల్ 0. ఓకే గైస్, నేను ఫాస్ట్ డైరెక్ట్ స్టెప్ వేసేస్తున్నాను, ఎందుకంటే మీరు లాజిక్ ఆలోచించండి. ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ 4x 3x, ఎందుకంటే మనకి ఇక్కడ 2x 6x కూడా మల్టిపుల్స్ 2 6 12. సో 2 6 తీసుకుంటే యాడ్ చేస్తే మనకి 8 అవుతుంది, కానీ మనకి ఇక్కడ కావాల్సింది ఎంత మనకి ప్లస్ x. సో ప్లస్ 4x minus 3x అంటే 4x minus 3x 1x సాటిస్ఫై అవుతుంది, అండ్ ప్లస్ 4 minus 3 ప్లస్ 4 ఇంటూ -3 -12. సో -12 అనేది సాటిస్ఫై అవుతుంది. సో మనకి కండిషన్ సాటిస్ఫై అవుతుంది కానీ నేను తీసుకున్నాను. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి మనకి, నెక్స్ట్ స్టెప్ మనకి దీన్ని స్ప్లిట్ చేసుకోవాలి. 2 స్ప్లిట్ చేసుకున్న తర్వాత ఇలా స్ప్లిట్ చేసుకున్న తర్వాత దీన్ని 2x కామన్ తీస్తే ఇలా x -2 అంతే కదా. 2x ఇంటూ x ఈక్వల్ 2x స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 2x 4x. అండ్ ఇక్కడ కూడా మనకి సేమ్ ఇదే వస్తుంది కాబట్టి ఇక్కడ x -2 అని బ్రాకెట్లో రాసుకోవాలి. x -2 ఇక్కడ ఎప్పుడు వస్తుంది మనకి, x -2 సారీ గైస్, ఇక్కడ x ప్లస్ 2. ఓకే, x ప్లస్ 2 4x ప్లస్ 4x. ఓకే, x ప్లస్ 2. సో -3x ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, సో -6. సో మనకి లాస్ట్ ఫైనల్ ఏముంది, x ప్లస్ 2 కామన్ అండ్ 2x -3. సో x ఈక్వల్స్ టు -2 and x equals to 3/2. ఓకే గైస్, ఈ 2 వచ్చేసి మనకి రూట్స్ ఆఫ్ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ మనకి ఇది కూడా మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ తో ఫైండ్ చేద్దాము. ఇక్కడ ఏముంది మనకి 100x స్క్వేర్ minus 20x plus 1 equal 0. సో ఫస్ట్ బేసికల్ మళ్ళీ సేమ్ మనము b ఈక్వల్స్ టు p ప్లస్ q, c ఇంటూ a ఈక్వల్ టు p ఇంటూ q. సో అది మనం రాసుకుందాం అక్కడ బేసిక్ స్టెప్. సొల్యూషన్ వచ్చేసి మనకి b వచ్చేసి ఏమో -20 ఉంది, అండ్ c ఇంటూ a 100 ఉంది. సో 20 యొక్క ఫ్యాక్టర్స్ మనం ఎలా రాస్తాము, 2, 18 చాలా ఉంటాయి, కానీ మనకి ఇక్కడ c ఇంటూ a, ఫస్ట్ c ఇంటూ a 20ని మనం డివైడ్ చేస్తే మనకి 1 ఇంటూ 100 అంటే 100 రావాలి. 100 రావాలి. 20ని ఎలా డివైడ్ చేయొచ్చు మనము,
20 యాడ్ 10 10. ఓకే, సాటిస్ఫై అవుతుంది కదా ఫ్రెండ్స్. 10 + 10 = 20. 10 × 10 = 100. సో మనకి ఇక్కడ సైన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ 100 మనకి పాజిటివ్ ఉంది, CMDA ఇది మైనస్ ఉంది. సో 2 మైనస్ తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది గైస్, మనకి 100 x² - 10x - 10x + 1 = 0. ఓకే గైస్, అర్థమైంది కదా. 20ని మనం ఎలా స్ప్లిట్ చేయాలంటే యాడ్ చేస్తే మనకి 20x రావాలి, -20x వచ్చింది. మల్టిప్లై చేస్తే మనకి ఈ C/A రావాలి, -10 × -10 + 100. సో ఇలా స్ప్లిట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇక్కడ డివైడ్ చేసుకొని స్ప్లిట్ చేస్తున్నా. సో దీన్ని మనం స్ప్లిట్ చేసుకుంటాం కదా. ఇక్కడ ఎలా స్ప్లిట్ చేస్తామంటే ఇక్కడ 10x కామన్ చేస్తే మనకి ఏమొస్తుంది, మళ్ళీ మనకి 10x వస్తుంది. 10 × 100 x², 10x - 1. సేమ్ ఇక్కడ 10x - 1 రావాలి. ఇక్కడ 10x - 1 ఇక్కడ కామన్ చేస్తే ఇక్కడ ఎంత రావాలి మనకి మైనస్. సో 10x మనకి ప్లస్ ఉంది, మైనస్ రావాలంటే -1తో మల్టిప్లై చేయాలి. సో -1 × 10x - 10x -× -+1 సాటిస్ఫై అవుతుంది. సో మనకి కామన్ ఏమన్నా x - 10x - 1 ఒకటి, ఇంకొకటి కూడా 10x - 1. సో x = 1/10, ఇక్కడ x = 1/10. నేను డైరెక్ట్ చేశాను ఎందుకంటే దీన్ని =0 అనుకుంటే -1 సెండ్ చేస్తే +1 అవుతుంది, × 10/10 అవుతుంది. సో మనకి 2 పాజిటివ్ రూట్స్ అనేవి వచ్చాయి. ఓకే గైస్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ థర్డ్ ఎగ్జాంపుల్ మనము కంప్లీట్ స్క్వేర్ మెథడ్తో చేద్దాం. సో కంప్లీట్ స్క్వేర్ మెథడ్ చేసే ముందు మనకి ఒక నోట్ తెలుసు కదా. నోట్ ఏంటిది, a = 1. సో ఎప్పుడు మనకి కంప్లీట్ స్క్వేర్ మెథడ్ చేసినప్పుడు గ్యారంటీ కోఎఫిషియంట్ ఆఫ్ x² 1 ఉండాలి. సో లేకపోతే ఏం చేయాలి, మనము దాన్ని కోఎఫిషియంట్తో మొత్తం డివైడ్ చేయాలి ఈక్వేషన్, అప్పుడు 1 అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, x² × 3 - 5/3x + 2/3 = 0. సో ఇది క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు x² - 5/3x + 2/3 = 0. సో మనకి ఇప్పుడు వచ్చిన తర్వాత కోఎఫిషియంట్ 1 అయింది. తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ కాన్స్టెంట్ని అటు సెండ్ చేయాలి. అప్పుడు x² - 5/3x = -2/3. సో మనకి ఇది a² - 2ab అనుకోవాలంటే, సో a² - b హోల్² ఫార్ములాకి తీసుకురావాలి. సో దీన్ని మనము 2abగా స్ప్లిట్ చేసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, x² - 2 × a వచ్చేసి మనకి x, అప్పుడు b ఏమవుతుంది మనకి 5/b కావాలంటే దీనికి ఇక్కడ 6 అవుతుంది, ఎందుకంటే 2 6 క్యాన్సిల్ చేస్తే 5/3x వస్తుంది. సో 2 × a × b, b మనకి 5/6, అప్పుడు =-2/3. సో దీని తర్వాత ఏం చేయాలి గైస్, మనము యాడింగ్ b² ఆన్ బోత్ సైడ్స్, ఎందుకంటే a² - 2ab మనకి b² కావాలి, ప్లస్ b² కావాలి కాబట్టి యాడింగ్ b² ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది, x² - 2 × x × 5/6 + 5/6 హోల్ స్క్వేర్ = -2/3 + 5/6 -2/3 + 5/6 హోల్ స్క్వేర్. సో గైస్ మనకి ఇది a - b హోల్ స్క్వేర్ ట్రాన్స్ఫార్మ్ చేద్దాము. అప్పుడు x - 5/6 హోల్ స్క్వేర్ = అండ్ దీన్ని మనము సింప్లిఫై చేద్దాము. స్క్వేర్ దాన్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, -2/3 + 25/36. సో మనం ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ తీసుకుందాము. ఇక్కడ ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం ఏమవుతుంది, 36 3 3 3 12 3 1 12 3. సో దీని ఎల్సిఎం 36. 36 / 3 12 12 12 × -2 -24 + 36 36 1 + 25. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గైస్ ఇది. అప్పుడు ఏమవుతుందంటే x - 5/6 హోల్ స్క్వేర్ = ఇది +1/36.
ఓకే గైస్, ప్లస్ 1/36. ఇప్పుడు మనం ఈ స్క్వేర్ని అటు సైడ్ పంపిస్తే ప్లస్ ఆర్ మైనస్ రూట్ అవుతుంది. అప్పుడు x ఈక్వల్స్ టు x minus 5/6 equals to plus or minus of root 1/6. సో గైస్ ఇక్కడికి వచ్చింది కదా, దీన్ని మీరు నోట్ చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు రబ్ చేస్తా ఇది. ఓకే, దాని తర్వాత ఏమవుతుందంటే మనకి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1/36. 1/36 మనము రూట్ ఎట్లా చేస్తాం, రూట్ 1 అండ్ రూట్ 6. సో మనకి x minus 5/6 ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 1/6. అంతే కదా గైస్, మనకు స్క్వేర్ రూట్ని మనం తీసేసాము ఎందుకంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్ వచ్చాయి. సో అప్పుడు x ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 1/6 ప్లస్ 5/6. సో మనకి ఇక్కడ 2 ఉన్నాయి. x ఈక్వల్ టు ఫస్ట్ కేస్ 5/6 ప్లస్ 1/6, x ఈక్వల్స్ టు 5/6 మైనస్ 1/6. అప్పుడు ఏమవుతుంది, డినామినేటర్ సేమ్ డైరెక్ట్ పైన యాడ్ చేయాలి. సో 6/6, x ఈక్వల్స్ టు 6/6. సో x ఈక్వల్స్ టు 1 అండ్ x ఈక్వల్స్ టు ఇక్కడ సేమ్ ఉంటే సబ్స్ట్రాక్ట్ చేద్దాం 4/6. సో x ఈక్వల్స్ టు 2/3. సో దీని రూట్స్ ఎంత ఫ్రెండ్స్, 1, 2/3 అనేది ఈ. సో ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఫోర్త్ ఎగ్జాంపుల్ కూడా కంప్లీట్ స్క్వేర్ మెథడ్తో చేద్దాము. 5x² - 6x - 2. సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి, కోఎఫిషియంట్ a = 1 ఉందో చూసుకోవాలి. a = 1. ఏ 1 లేదు కాబట్టి మనము మొత్తం ఈక్వేషన్తో 5తో డివైడ్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, 5x² / 5 - 6/5x - 2/5 = 0. సో నెక్స్ట్ మనకి 5 క్యాన్సిల్ అవుతున్నప్పుడు x² - 6/5x ఈ కాన్స్టెంట్ని అర్థం చేద్దాం, డైరెక్ట్ చేసేస్తున్నాం. ఓకే, 2/5. సో మనకి ఇది a² - 2ab అంటే మనకి a - b హోల్ స్క్వేర్ ఫార్మ్లో ఉన్నట్టు మనము దీన్ని అర్థం చేసుకోవాలి. సో దీన్ని మనం 2ab లాగా స్ప్లిట్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుందంటే x² - 2 ఇంటూ a అంటే x, b మనకి ఎక్కడ రావాలి, bకి మనం రావాలంటే కింద మనం 2 మల్టిప్లై చేయాలి 6/10x. ఎందుకంటే 2 ఇక్కడ క్యాన్సిల్ చేస్తే మనకి 6/5x వస్తుంది. సో b అనేది మనకి 6/5 ఈక్వల్స్ టు 2/5. సో a² - 2 ఇంటూ a ఇంటూ b 6/10 ఈక్వల్ టు ఇది కాన్స్టెంట్ ఆల్రెడీ ఉంది. సో మనకి a - b హోల్ స్క్వేర్ కావాలంటే ఇక్కడ యాడింగ్ b² ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది గైస్, సో మనం దీన్ని డైరెక్ట్ కన్వర్ట్ చేసుకుందాము a - b హోల్ స్క్వేర్ లాగా. అప్పుడు x - 6/10 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 2/5 ప్లస్ 6/10 హోల్ స్క్వేర్. అంతే కదా గైస్, అది చేసిన తర్వాత మనము యాక్చువల్లీ మనము ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే 6/10 మనం ఇంకా సింప్లిఫై చేయొచ్చు. ఎలా అంటే 2 3s 2 5s. అప్పుడు ఏమవుతుంది, x - 3/5 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 2/5 ప్లస్ 3/5 హోల్ స్క్వేర్. సో x - 3/5 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు, దీన్ని మనం స్క్వేర్ అప్లై చేద్దాము, 2/5 ప్లస్ 3² 9/25. సో దీని ఎల్సిఎం వచ్చేసి మనకి 25 అవుతుంది. అప్పుడు మనం ఏమవుతుందంటే 25/5 5 2s 10 ప్లస్ 9. సో x - 3/5 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 19/25. నోట్ చేసుకోండి గైస్, నోట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ దాని తర్వాత స్టెప్ ఇక్కడ వేసాము. సో ఇప్పుడు మనం దాని తర్వాత స్టెప్ ఏం చేస్తాము, ఆ స్క్వేర్ని మనం పంపిస్తే ప్లస్ ఆర్ మైనస్ రూట్ అవుతుంది. ఓకే, సో x - 3/5 ఈక్వల్స్ టు, సో స్క్వేర్ అని పంపిస్తే మనకు ప్లస్ ఆర్ మైనస్ √19/25. సో
x minus 3/5 ఈక్వల్స్ టు మనకి ఇక్కడ ఇది 1/5 హోల్ స్క్వేర్ లా అవుతుంది. సో 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 19/5 దీన్ని చేద్దాము. ఇప్పుడు మైనస్ 3/5 చేంజ్ చేస్తే ప్లస్ 3/5 అప్పుడు ఏమవుతుంది x ఈక్వల్స్ టు 3/5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 19/5. సో మనకి డినామినేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ దీన్ని చేద్దాము. అప్పుడు మనకి 2 వాల్యూస్ ఏమొస్తాయంటే x ఈక్వల్స్ టు 3 ప్లస్ రూట్ 19/5 లేకపోతే x ఈక్వల్స్ టు 3 మైనస్ రూట్ 19/5. సో ఇవి మనకి రూట్స్ ఆఫ్ ఇచ్చిన ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో మనకి ఇప్పుడు 5th క్వశ్చన్ మనము క్వాడ్రాటిక్ ఫార్ములాతో చూద్దాము. 5th మనకి ఇక్కడ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు 5x² - 7x - 6 = 0. ఈ సాల్వ్ చేసే ముందు మనము క్వాడ్రాటిక్ ఫార్ములా మనం ఒకసారి రివైజ్ చేసుకుందాము. ఏంటిది మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac హోల్ బై 2a. ఓకే గైస్, ఇంతే కదా. సో ఆ ఫార్ములా మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ మనం a = 5 ఉంది, b = -7 ఉంది, c = -6. సో అవి మనం నోట్ చేసుకుందాము. డైరెక్ట్ మనం ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాము ఫార్ములాలో. అప్పుడు ఏమవుతుందంటే మైనస్ బి మైనస్ ఆఫ్ -7 ప్లస్ 7 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² -7 హోల్ స్క్వేర్ మైనస్ మనం స్టెప్ బై స్టెప్ -7 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a వాల్యూ 5 c వాల్యూ -6 బై 2 ఇంటూ 5 2a. సో అప్పుడు ఏమవుతుంది గైస్ 7 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 7² 49 మైనస్ 4 5 20 ఇంటూ -6 సో ప్లస్ 120 ఎందుకంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 120 హోల్ బై 10. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది ఇదంతా మనకి x ఈక్వల్స్ టు ఓకే x ఈక్వల్స్ టు సో x ఈక్వల్స్ టు 7 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 49 ప్లస్ 120 169 బై 10. సో మనకి 169 రూట్ 169 వాల్యూ ఎంత గైస్ 13² ఈక్వల్ టు రూట్ 169. సో దీన్ని 13² రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది 7 ప్లస్ ఆర్ మైనస్ 13 బై 10. ఓకే, దెన్ మనం x ని స్ప్లిట్ చేసుకుందాము. x ఈక్వల్స్ టు 7 ప్లస్ 13 బై 10 ఒకటి, x ఈక్వల్స్ టు 7 మైనస్ 13 బై 10. సో 7 ప్లస్ 13 20 బై 10 x ఈక్వల్స్ టు 20 బై 10. అప్పుడు x ఈక్వల్స్ టు 2. సో x ఈక్వల్ 2 అండ్ నెక్స్ట్ వచ్చేసి 7 మైనస్ 13 ఎంత గైస్ మనకి x ఈక్వల్స్ టు మైనస్ 6 బై 10 దట్ ఈక్వల్ టు మైనస్ 3 బై 5. సో x ఈక్వల్ 2 అండ్ మైనస్ 3 బై 5 అవి మనకి జీరోస్. సో మనకి సింపుల్ మెథడ్ క్వాడ్రాటిక్ ఫార్ములా నాకు తెలిసి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం క్వాడ్రాటిక్ ఫార్ములాతో ఫైండ్ చేస్తే ఫాస్ట్గా వచ్చేస్తుంది ఆన్సర్ అండ్ ఎగ్జాక్ట్గా వస్తుంది. మనకి ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. జస్ట్ ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకుంటే గైస్ మనకి సింపుల్ అయిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంకొకటి ఫ్రెండ్స్, మనకి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం ఇప్పుడు క్వాడ్రాటిక్ ఫార్ములాతో సాల్వ్ చేద్దాము. మనం క్వాడ్రాటిక్ ఫార్ములా ఫస్ట్ రాసుకుందాం కదా. మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac బై 2a. ఇక్కడ a ఈక్వల్ టు 3 ఉంది, b ఈక్వల్ టు మైనస్ 4√3 ఉంది అండ్ c ఈక్వల్స్ టు 4. సో గైస్ మనకి అది వాల్యూస్ ఉన్నాయి, సబ్స్టిట్యూట్ ఇద్దాము డైరెక్ట్. ఇక్కడ రూట్ ఉన్న ప్రాబ్లం లేదు, మనం చేయొచ్చు. సో మైనస్ బి అంటే గైస్ x ఈక్వల్స్ టు మైనస్ బి అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4√3 ప్లస్ ఆర్ మైనస్ b² అంటే మైనస్ 4√3 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a 3 ఇంటూ c ఈక్వల్స్ టు 4 2 ఇంటూ 3 a ఈక్వల్ 3 కాబట్టి. సో x ఈక్వల్స్ టు 4√3 ప్లస్ ఆర్ మైనస్ దీన్ని మనం రూట్ అప్లై చేస్తే మనకి ఎంత అవుతుంది గైస్ స్క్వేర్ అప్లై చేస్తే 4² 16 ఇంటూ 3 16 3 హౌ మచ్ గైస్ 58.
సో 48. సో మనం స్క్వేర్ అప్లై చేద్దాం. స్క్వేర్ అప్లై చేస్తే మనకి ఎంత అవుతుంది గైస్? 16 3 48 మైనస్, ఎందుకంటే 4 4 16 16 into 3 48 మైనస్ 4 3 12 4 3 12 12 4 48. సో 48 హోల్ బై 2 into 3 అంతే కదా. 48 minus 48 0. సో x ఈక్వల్స్ టు 4√3 ప్లస్ ఆర్ మైనస్ 0 అవసరం లేదు, ప్లస్ ఆర్ మైనస్ 0. సో ఓకే, కన్ఫ్యూజ్ కాకుండా బై 2 3 6. అండ్ నెక్స్ట్ స్టెప్ మనకి ఏమవుతుంది గైస్? 4√3 x ఈక్వల్ టు 4√3 బై 6. x ఈక్వల్ టు 4√3 బై 6. మనం ఇక్కడ దీన్ని 2 2s 2 3s, అప్పుడు x ఈక్వల్స్ టు 2√3 బై 3. ఇది మనకి ప్లస్ ఆర్ మైనస్ ఉంది. సో ప్లస్ ఆర్ మైనస్ మర్చిపోదు. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అనేది రాలేదు. సో మనకి ఎందుకని రాలేదంటే ఆల్రెడీ మనకి దీన్ని మనం ఈక్వల్ రూట్స్ కిందకి కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ 0 వచ్చింది కాబట్టి మనము దీన్ని ఈక్వల్ రూట్స్ కిందకి కన్సిడర్ చేస్తాము. అప్పుడు ఏమవుతుంది? x ఈక్వల్స్ టు 2√3 బై 3 2√3 బై 3. ఇలా ఉంటే ఇలా అవుతుంది ఆప్షన్. ఒకవేళ ఆప్షన్స్లో అలా కాకుండా ఇంకో లాగా కూడా ఉంటుంది. ఎందుకంటే 3ని మనము x ఈక్వల్స్ టు 2√3 బై √3 into √3. సో 3√3 క్యాన్సిల్ అవుతుంది, మనకి కింద √3 వస్తుంది. సో x ఈక్వల్ టు 2 బై √3 2 బై √3. ఆప్షన్ మనకి 2√3 బై 3 అని ఉండొచ్చు, లేకపోతే 2 బై √3 అని ఉండొచ్చు. సో గైస్ మనం అది వెరిఫై చేసుకోవాలి. సో ఇవి మన 6th క్వశ్చన్ గైస్. 6th క్వశ్చన్ మనము చూసాము. ఒక్కొక్క 2 ఫ్యాక్టరైజేషన్ చూసాము, కంప్లీట్ స్క్వేర్ చూసాము, అండ్ క్వాలిటీ ఫార్ములా. ఇవి కంపేర్ చేస్తే ఇందులో మనకి క్వాలిటీ ఫార్ములా ఇస్ ద బెస్ట్ మెథడ్. మనకి టైం సేవ్ అవుతుంది, డైరెక్ట్ ఆన్సర్ కూడా వస్తుంది. అండ్ ఇప్పుడు మీకు ఒక 5 క్వశ్చన్స్ ఇస్తాను, మీరు దానికి సాల్వ్ చేసిన ఒక కమెంట్లో ఆన్సర్ షేర్ చేయండి. ఓకే గైస్. సో ఫ్రెండ్స్, ఇవి మీకు 5 క్వశ్చన్స్, దీన్ని నోట్ చేసుకోండి. వీటి ఆన్సర్స్ నాకు కమెంట్స్లో చెప్పండి. ఓకే, ఇంతటితో సెషన్ అయిపోయింది. సో థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ మీట్ యూ నెక్స్ట్ వీడియో.